ఎంపీ ఎలక్షన్ల ప్రచారంలా బస్సు యాత్రలు రోడ్ షోలు అనుకుంటా కానొచ్చిండు కేసీఆర్ సారు. ఏమంట ఏడ ఒక్క సీటు కూడా రాకపోయే వరకల్లా మళ్ళీ మీటింగ్ లేదు. బయట కానొచ్చి మాట్లాడింది లేదు. కరడు కట్టిన కార్యకర్తలుండి సాషానొద్దులాయే కానరాక అని పికర్లుంటే ఇవాళ ఇగో గీ ముచ్చటతోని సోషల్ మీడియాలో మస్తు వైరలే కానొచ్చిండు. కేసీఆర్ సార్ పంచులు ప్రాసలు కామెంట్లు కౌంటర్లు సామెతలు అన్ని మిస్ అవుతున్నామని ఆయన స్పీచ్లకున్న సపరేట్ ఫ్యాన్స్ మస్తుగా ఫీల్ అవుతున్నారు పాపం. ఆ నడమదాక ఎంపీ ఎలక్షన్ల ప్రచారంలో బయట కానొచ్చినా గానీ ఇప్పుడైతే పురాగా నల్లపూస అయిపోయింది సారు. ఇటువంటి టైంలో ఇట్లా వ్యాన్ నడుపుతున్న ఫోటోలు మస్తు వైరల్ అయ్యి అభిమానుల నారాజును జనత తక్కువ చేస్తున్నాయి. తుంటి ఆపరేషన్ అయినాక చిన్నగా మెల్లగా కట్టె పట్టుకొని నడుస్తుండేగా సారు. బస్సు యాత్ర సభలలో కూడా అట్లనే కానొచ్చిండు. కానీ నిన్న మొన్న పురాగా కర్ర సాయం లేకుండానే నడుస్తుండట సారు. డాక్టర్లు పరీక్షలు చేసి మందులు మార్చి అంతా ఓకే గాని ఒక్కసారి మాన్యువల్ కారు కూడా నడిపిరంటే కాలు పురాగా సెట్ అయిందా లేదా అని తెలుస్తుంది. ఓసారి నడుపుర్రి అని డాక్టర్లు చెప్పుడుతోని ఆయన పాత ఓమ్ని వ్యాన్ బయటికి తీసి ఇట్లా నడిపించుకుంటా కానొచ్చిండు సారు. మామూలుగా పవర్లున్నా ప్రతిపక్షలున్నా గానీ సార్ కాన్వాయ్ వీడియోలు కార్ల పోతుంటే ఫ్యాన్స్ నమస్తే పెట్టే వీడియోలే వైరల్ అవుతుండే. కానీ ఇప్పుడు సారే స్వయంగా వ్యాన్ నడుపుకుంటా కానొచ్చుడుతోని ఈ ఫోటోలు మస్తు వైరల్ అవుతున్నాయి. ఇక ఇంకో దిక్కు కొందరుండి పాన మంచిగా సెట్ అయ్యి వ్యాన్ మంచిగా నడుపుతురు కానీ మీ కార్ పార్టీని కూడా తొవ్వల పడేసి జోరు పెంచే ఉపాయాలు కూడా చేస్తే గులాబీ కార్యకర్తలకు బుగ్గు లేకుంటుంటది సారు అని అనుకుంటా కామెంట్ చేయబట్టిరిగా. కల్కి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో వడుడే ఆల్చం. ఏ క్యారెక్టర్ ఎవరు చేసిర్రు, ఏ సీన్ కి ఎక్కువ సీటీలు పడుతున్నాయి, ఏ డైలాగ్ కి గూస్ పింపుల్స్ వస్తున్నాయి, ఏ ట్విస్ట్ కి టాకీ స్టాప్ లేచిపోతుందని సోషల్ మీడియాలో పెడతానే ఉన్నారు. అదే సోషల్ మీడియాలో కల్కి సినిమాల క్యారెక్టర్ చేసిన విజయ్ దేవరకొండ మీద మస్తు ట్రోల్స్ తీరొక్క మీమ్స్ వస్తూనే ఉన్నాయి. ఈ తీర్ల నెగటివ్ పోస్టులు వాడుతూనే ఉన్నాయి. కల్కి సినిమా టాకీస్ల కంటే వాట్సాప్ స్టేటస్లల్లా స్నాప్చాట్ల ట్విట్టర్లనే ఎక్కువ నడుస్తుంది. ఓటీల మీద పోస్టులు ఎవ్వరు తగ్గకుండా ఎలివేషన్లు ఇస్తుండే వరకల్లా మొత్తం కల్కి మానియాతోనే నిండిపోయింది సోషల్ మీడియా. అంత మంచిగానే ఉంది గానీ సినిమాలో అర్జునునిగా చేసిన విజయ్ దేవరకొండ మీద మస్తు నెగిటివ్ పోస్టులు ట్రోల్స్ గానొస్తున్నాయి, కామెంట్లు ఈయనొస్తున్నాయి. అందరు స్టార్లేమో గానీ విజయ్ దేవరకొండ అనగానే ఎక్కిరిచ్చేతందుకు కొన్ని బ్యాచ్లు తయారుగుంటురని తెలిసిన ముచ్చట్ని. వీడి హీరోగా చేసిన సినిమా జర్ర అటున్నా గానీ దాడి చాలు చేస్తారు. కొన్నిసార్లు అయితే టీజర్ ట్రైలర్ రాగానే మాటల కొద్ది నెగిటివిటీ ముట్ట చెప్తుంటారు. ఇప్పుడు కల్కిలో కూడా అందరినీ ఆహా ఓహో అనుకుంటా విజయ్ దేవరకొండను ట్రోల్ చేస్తుండే వరకల్లా తీరొక్క మాటలు ఈయనొస్తున్నాయి. ఎటుగూడి తెలంగాణకెళ్ళొచ్చిన హీరో ఏడ పెద్ద హీరో అయిపోయి ఏం దాకా పోతాడో అని ఇప్పుడిప్పుడే తొక్కిపెట్టి మానసికంగా దెబ్బతిద్దామని మసిబట్టేషాలు మోపు చేసిర్రు అప్పుడే కొందరు. సినిమాలో ఏం చెప్తే ఏం స్పాయిలర్ అవుతుందో ఏడ జనాలు ట్విస్ట్ ఫీల్ కాకుండా పోతారో అన్న ఆలోచన కూడా లేకుండా విజయ్ యాక్ట్ చేసిన వీడియో క్లిప్ మొత్తం సోషల్ మీడియాలో తిప్పి మీమ్స్ వేస్తుర్రు. అయినా అంటే అన్నారంటారు గాని ఇంకెన్ని రోజులు పిచ్చి కథలు. ఏండ్ల సంది మీ ఏషాలు చూసే కదా మీ సోపతి మా కొద్దని కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంది. కొన్నేండ్ల సందే మా కథలు మా గోసలు మా చరిత్ర మా యాస మా భాష మీద సినిమాలు తీసుకుంటున్నాం. ఇటువంటి టైంలో ఇక్కడికి వెళ్ళి ఓ హీరో వస్తే తట్టుకోలేకపోతురా, కళ్ళు అంతగానం మండుతున్నాయా? అయినా అసలు మీరందరు బతికేదే తెలంగాణ టాకీస్ల మీద. మొన్నటి దాకా జగన్ 10-20కి టికెట్లు అమ్ముతుంటే ఆ లాస్ట్ అంతా కవర్ చేసుకోనికి ఇక్కడ థియేటర్ల మీద పడి బతికినోళ్లే కదా. ఆ నియతి కూడా లేకుండా ఇంకా తెలంగాణ హీరోలను కామెంట్లు చేసుకుంటూ కూర్చుంటే చూసుకుంటూ ఊకుంటారు అనుకుంటుర్రా? ఎట్లా షీరి చింతగట్టరు అనుకుంటుర్రా? ట్రోల్స్ పేరుతోని ఇక్కడోళ్ళ పతాలను పల్సగా చేసిన ఇక్కడి యాసను భాషను ఎక్కిరిచిన ఉరికిచ్చి కొట్టుడ్లా తగ్గేదేలే చూడురు అనుకుంటా గట్టిగానే ఆడుచుకోబట్టిరు తెలంగాణ వాదులు.